పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి ధ్యానాంశముగా ప్రభు మనకు ఏర్పాటు చేసినటువంటి యొక్క అంశాన్ని కొద్దిసేపు మనము ధ్యానించుకుందాం. స్తుతి యొక్క శత్రువులు. నీవు ప్రభువుని స్తుతించకుండా అడ్డగించేటువంటివి ఏవి? స్తుతికి అసలు శత్రువులు ఎవరు? నువ్వు స్తుతించలేకపోవటానికి కారణాలు ఏంటి అని మనం ఒక ప్రశ్నలు మనం హృదయంలో వేసుకున్నట్లయితే దానికి తగినటువంటి సమాధానాలు మరి పరిశుద్ధ గ్రంథము నుండి దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభువుని హృదయపూర్వకముగా ఎవరైతే స్తుతిస్తూ ఉంటారో ఆ స్తుతులను బట్టి దేవుడు బహుగా మరి ఆశీర్వదిస్తున్నాడు, అద్భుత కార్యాలు చేస్తున్నాడని లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. నీ పెదవులపై స్తుతి కేక లేనందున నీ చుట్టూరా మరి అనేకమైనటువంటి వ్యర్థమైనటువంటి కేకలు, వ్యర్థమైనటువంటి స్వరము, మరి పోట్లాట స్వరము లేదా కప్పలు కేకల లాంటి, కాకుల అరుపుల లాంటి శబ్దాలు నీ చుట్టూ కూడా మరి వినబడుచున్నాయని మనము ఈరోజు ధ్యానాంశంలో మరి కొద్దిసేపు ప్రభు మాటలు మనం ధ్యానించుకుందాం. ఎందుకనంటే లోకానుసారమైనటువంటి చింతలు, బాధలు, కష్టాలు ఇవన్నీ కూడా పర్వతం వలె మనకి కనిపించవచ్చు. అయితే యేసుక్రీస్తుని ప్రభువుని స్తుతించిన కొలది అవన్నీ కూడా మరి పటాపంచలమైపోతాయి. చూడండి, మరి ఎత్తైనటువంటి ఒక పర్వతాన్ని మనం చూసినప్పుడు అక్కడికి వెళ్ళే పర్వతాన్ని చూస్తే అది మనకన్నా ఎన్నో రెట్లు ఎత్తైనదిగాను పెద్దదిగాను మనకు కనిపిస్తూ ఉంది. అప్పుడు మనం అనుకుంటూ ఉంటాం, ఈ కొండ ఎంత పెద్దదిగా ఉంది, ఈ కొండను ఎక్కగలవారు ఎవరు, ఈ కొండను పగలగొట్టగలిగిన వాళ్ళు ఎవరు అని మనము ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఒక అద్దాన్ని తీసుకుని ఆ కొండ దగ్గర పెట్టినట్టయితే అంత ఎత్తైనటువంటి కొండ యొక్క రూపము లేదా దృశ్యము ఇదిగో చిన్న అద్దములో మనకి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇంత పెద్దగా ఉన్నటువంటి కొండ ఈ అద్దములో చూస్తే ఎలా కనిపిస్తుంది? చిన్నగా కనిపిస్తూ ఉంది, అవునా? కాబట్టి దేవుడు అద్దము లాంటివాడు, దేవుడు అద్దము లాంటివాడు, దేవుని వాక్యము అద్దము లాంటిది. ఆ అద్దము ముందుకు నీవు వచ్చినప్పుడు ఇదిగో ఆ ప్రతిబింబములో కనబడినప్పుడు అందులో ఏమున్నాయో అంత ఎత్తైనటువంటి కొండ ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఏమైపోయింది? అద్దం అనేటువంటి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు అది చిన్నగా మారిపోయింది. కాబట్టి వాక్యాన్ని మనం ధ్యానించుకునే ముందు మరి సూర్యుని యొక్క వెలుగు పడినప్పుడు మంచు ఏ విధముగా మాయమైపోతూ ఉందో అలాగే నువ్వు దేవుని స్తుతించినప్పుడు నీలో ఉన్నటువంటి కష్టాలు, నీలో ఉన్నటువంటి బాధలు, నీలో ఉన్నటువంటి సమస్తము కూడా మటుమాయిపోయిపోతాయి అని ప్రభు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకనంటే మరి ఒక అర్ధరాత్రి సమయం, కటికి చీకటి, మరి ఆ రాత్రిపూట మధురముగా పాడగలిగినటువంటి ఒక నైటింగేల్ పక్షి ఉంది అడవిలో. ఆ పక్షి ప్రతిరోజు కూడా చక్కగా పాటలు పాడుతూ ఉంటే ఆ రాత్రివేళ సమయంలో అడవిలో ఉన్నటువంటి జంతువులేమి, పక్షులేమి, సమస్త జీవరాశులు కూడా ఆ పాటలను వింటూ ఎంతో ఆనందముగా, సంతోషముగా ఉండేవి. అయితే ఒకరోజు నైటింగేల్ పక్షి ఆ అర్ధరాత్రి వేళ పాట పాడటం మానేసింది. అప్పుడు అడవిలో ఉన్నటువంటి జీవరాశులన్నీ కూడా ఏంటి ఈరోజు నైటింగేల్ పాట పాడలేదు అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాయి. ఈ సమయంలో ఒక చెట్టు కింద ఒక గొర్రె పిల్ల పడుకొని ఉందంట. ఆ గొర్రె పిల్ల నైటింగేల్ పక్షి దగ్గరికి వెళ్ళి, నువ్వెందుకు పాట పాడటం లేదు ఈరోజు అని చెప్పి ఆ నైటింగేల్ పక్షిని అడిగిందంట. అడిగినప్పుడు అదేం చెప్పిందంటే, చూడు, నేను పాట పాడదాము అనుకునే లేపు ఇదిగో మన చుట్టూ కూడా ఈ అడవంతా కూడా కప్పల కేకలతో చూడండి ఎలా రణగణధ్వనులు చేస్తూ ఉన్నాయి, ఈ నీ చెవికి వినపడలేదా అని నైటింగేల్ పక్షి ఆ యొక్క గొర్రె పిల్లని అడిగింది. వినపడుతున్నాయి, ఈ కప్పల కేకలు, కాకుల అరుపులు చూడు ఎంత నీచముగా ఉన్నాయో, ఇవన్నీ కూడా నా చెవులకు వినపడుతూనే ఉన్నాయి. అయితే నువ్వు పాడకపోవటం వలన, నీ సంగీత మాధుర్యాన్ని నువ్వు వినిపించకపోవటం వలన ఈ కేకలన్నీ కూడా వినపడుతున్నాయి.
కాబట్టి నువ్వు పాట పాడపోవటం వలనే ఇదిగో నా చెవులకు ఈ కప్పల కేకలు, ఈ కాకులరుపులు, ఈ యొక్క గందరగోళమైన పరిస్థితి నాకు వినపడుతోంది. నువ్వు నీ స్వరాన్ని విప్పి నువ్వు పాడినట్లయితే ఇవన్నీ కూడా నాకు వినపడవు అని చెప్పి ఆ యొక్క నైటింగేల్ పక్షిని ప్రోత్సహించిందంట. అప్పుడు ప్రోత్సహించినప్పుడు వెంటనే నైటింగేల్ పక్షి ఆ యొక్క స్వరముతో గొప్ప పాటను పాడిందంట. పాడినప్పుడు ఆహా ఎంత మధురముగా ఉన్నది. ఎప్పుడైతే నైటింగేల్ పక్షి పాట పాడిందో మిగిలినటువంటి కప్పల స్వరాలు, మరి కాకుల స్వరాలు, ఇతర మరి రాత్రిపూట పురుగులు కీచ్ కీచమని శబ్దాలు చేసేటువంటి శబ్దాలు అన్నీ కూడా మరి మాయమైపోయి నైటింగేల్ పక్షి స్వరము గట్టిగా ఉండటం వలన ఆ యొక్క నైటింగేల్ పక్షి మహామధురమైనటువంటి స్వరముతో ఆ పాటను ఆలకించి అడవిలో ఉన్న అన్ని రకాల శబ్దాలని కూడా సద్దుమణిగిపోయినట్లుగా ఈ యొక్క ఉపమానం మనకి తెలియజేస్తూ ఉంది. ఎందుకనంటే ఈ కప్పలు కాకుల స్వరాలు ఏమిటంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఆశలు, బాధలు, కష్టాలు, శోధనలు, బలహీనతలు ఇవన్నీ కూడా నీకు కనపడుతున్నాయి, నీ చుట్టూ ఉన్నాయి. నువ్వు ఈ శబ్దాలు వింటున్నావు తప్ప దేవుని నువ్వు స్తుతించటం లేదు. నీకున్నటువంటి ఈ యొక్క స్వరము చేత, మధురమైనటువంటి స్వరము చేత నువ్వు స్తుతించటం లేదు దేవుని. నైటింగేల్ పక్షి ఎప్పుడైతే ఆ యొక్క స్వరమును విప్పి పాట పాడలేదో మిగిలినటువంటి శబ్దాలన్నీ కూడా వినపడినాయి. ఎప్పుడైతే గొర్రెపిల్ల ప్రోత్సాహంతో మరి ఆ యొక్క నైటింగేల్ పక్షి పాట పాడిందో వెంటనే ఆ స్వరాలు, ఆ అపస్వరాలన్నీ కూడా మరి మటిమాయమైపోయినాయి. ఈ యొక్క నైటింగేల్ పక్షి యొక్క స్వరము స్పష్టముగా వినపడుతుంది. దానికి ఆనందముగాను సంతోషముగాను పక్షులన్నీ కూడా, ఆ జంతువులన్నీ కూడా ఆలకిస్తున్నాయని ఈ యొక్క ఉపమానం మనకి తెలియజేస్తూ ఉంది. అలాగే మన జీవితంలో కూడా అనేకమైన కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, శోధనలు ఉన్నాయి, చింతలు ఉన్నాయి, అనేకమైనటువంటి ఇబ్బందుల్లో మనం ఉన్నాం. ఇన్ని ఇబ్బందులు మనం చుట్టుముట్టేస్తున్నాయి. ఈ అరుపులు, ఈ శబ్దాల మధ్య మనం జీవిస్తూ ఉన్నాం. ఇన్ని బాధలు నాకే ఉన్నాయి అని మనం బాధపడుతూ ఉన్నాం. ఈ స్వరముల మధ్య ఇవన్నీ కూడా నీకు వినబడకుండా ఉండాలంటే, కనబడకుండా ఉండాలంటే, వీటి నుంచి నువ్వు తప్పించుకోవాలంటే నీ మధురమైనటువంటి స్వరముతో నువ్వు దేవుణ్ణి స్తుతించాలి. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి ఘనముగా స్తుతిస్తూ ఉన్నావో ఇదిగో నీ చుట్టుపక్కల ఉన్న శబ్దాలు, అపశృతులన్నీ కూడా దూరం అయిపోయి నీ యొక్క మరి నీకు ఎంతో ఆనందము, సంతోషం కలుగుతున్న వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. యేసుక్రీస్తుని ప్రభువుని నువ్వు ఎంతగా స్తుతించిన కొలది అవన్నీ కూడా నీకు పటాపంచలైపోతాయని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. అందుకనే వాక్యంలో మనం చూసినట్లయితే నువ్వు దేవుని స్తుతించలేకపోవటానికి కారణం ఏంటి? నువ్వు అనుకుంటావు, నేను దేవుని స్తుతించాలి, దేవాలయానికి వెళ్ళాలి, పూజకి వెళ్ళాలి, ప్రార్థన చేయాలి, ఇదిగో ఘనముగా నేను మహిమపరచాలి, దేవుని ఆరాధించాలి, దేవుని కొనియాడాలి, దేవుని హెచ్చించాలి, అనేక రకమైనటువంటి ఆలోచనలు నీలో ఉంటాయి. కానీ ఆ ఆరాధన సమయానికి, ఆ దివ్య పూజ సమర్పించేటువంటి సమయానికి, లేదా ఆదివారం విశ్రాంతి దినం పాటించడానికి వచ్చేటువంటి సమయానికి నీవు దేవాలయానికి వెళ్ళలేనటువంటి, ఒకవేళ వెళ్ళినా నువ్వు స్తుతించలేనటువంటి స్థితిలో నువ్వు ఉండడానికి గల కారణం ఏంటనేది నువ్వు ముందు జ్ఞాపకం చేసుకోవాలని ఈ యొక్క లేఖనం మనకి తెలియజేస్తూ ఉంది. అయితే నువ్వు దేవుని స్తుతించలేకపోవటానికి కారణాలు ఏంటి? వాక్యం తెలియజేస్తూ ఉంటుంది, స్తుతించుటలో గొప్ప శక్తి ఉంది, అయినా నువ్వు తెలిసి కూడా నువ్వు దేవుణ్ణి స్తుతించలేకపోతూ ఉన్నావు. నువ్వు మొదట శత్రువు ఎవరు? నేను మరి స్తుతికి శత్రువులు ఎవరు? నీకు స్తుతించాలనుంది కానీ స్తుతించలేకపోతున్నావు. కాబట్టి ఈ స్తుతికి శత్రువులు ఎవరు అని నువ్వు ప్రశ్న వేసుకున్నట్లయితే మొట్టమొదటిగా నిర్గమాకాండము 16వ అధ్యాయము 7-9 వచనాలు, సంఖ్యాకాండము 4వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 34-36 వచనాలు, లూకా శుభవార్త 5వ అధ్యాయము 30వ వచనము, సంఖ్యాకాండము 14వ అధ్యాయము 26-36 వచనాలు. ఇగో ఈ లేఖనాలన్నీ కూడా మనం ఒకసారి మరి చదివినట్లయితే, పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి మనం చదివినట్లయితే నీవు స్తుతించలేకపోవటానికి కారణం ఎవరు, నీ శత్రువు, స్తుతికి శత్రువు ఎవరు అని మనం ఆలోచన చేస్తే అక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మొదటి శత్రువు సణుగుడు, గొణుగుడు. నువ్వు దేవుణ్ణి స్తుతించలేకపోవటానికి కారణం ఏంటంటే నువ్వు సణుగుడు, గొణుగుడు నీలో ఉండటం వలన. చూసారా, మొట్టమొదట పడిపోయినటువంటి మానవుడు మొదట సహజమైనటువంటి స్వభావం ఏంటంటే మరి ఎదుటివారిని నిందించటం, ఎదుటివారి మీద గొణగటం,
ఎదుటివారి మీద సనగటం. చూసారా, జరగవలసినటువంటి పని జరగనప్పుడు వెంటనే మనకేమొచ్చేస్తుంది? సణుగుడు వచ్చేస్తుంది, గొణుగుడు వచ్చేస్తుంది. చూసారా, ఒక పని మీద ఒక గంట సేపు ఉండయా పని చేస్తామని చెప్పామనుకోండి, ఒక గంట ఉన్న పని అవ్వలేదని ఎంతసేపు అయ్యా పని చెప్పేదిని గొణుగుడు మొదలెడతాం, సణుగుడు మొదలెడతాం. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనం ఈ వాక్యాలను ఒకసారి మనం ధ్యానం చేసినట్టయితే ఈ వాక్యంలో మరి దేవుడు స్తుతించటాన్ని ఎంతగా ఇష్టపడుతూ ఉన్నాడో సణుగుడు గొణుగుడిని అంతగా అసహించుకుంటున్నాడని ఇక్కడ లేఖనాలు మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. అయితే నీలో ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో, నీలో సణుగుడు అనేటువంటిది ఒక శత్రువు నీలో దాగి ఉంది. ఈ సణుగుడు గొణుగుడు ఉండుట వలన నువ్వు దేవుణ్ణి స్తుతించలేకపోతూ ఉన్నావు. స్తుతించి దేవుని నుంచి నువ్వు పొందవలసినటువంటి ఈ యొక్క ఆశీర్వాదాలు దీవెనలు నువ్వు పొందలేకపోతూ ఉన్నావు. అందుకని ఈరోజు వాక్యం మనకి తెలియచేస్తూ ఉంది, నువ్వు ప్రభువుని స్తుతించడానికి అడ్డుగా ఉండేది ఏంటంటే నీలో ఉన్నటువంటి సణుగుడు గొణుగుడు. దాన్ని నువ్వు తీసివేయాలి. నువ్వు తీసివేసినప్పుడు నీకు దేవుని యొక్క ఆశీర్వాదం అనేది నీకు వెండుగా లభిస్తూ ఉంది. ఒక ఉదాహరణకి మనము చెప్పుకున్నట్లయితే ఒక పేద బాలిక ఉంది. తల్లిదండ్రులు కూడా చాలా దీనావస్థలో ఉన్నారు. ఆ పిల్లని పాఠశాలకు పంపిస్తూ ఉన్నారు. ఆ పిల్ల పాఠశాలకు వెళుతూ ఏం చేస్తుందంటే, మరి నాకు షూ లేదు, బూట్లు లేవు కాబట్టి నేను బడికి వెళ్ళను అని చెప్పి ఆ పిల్ల మారం వేస్తూ ఎక్కెక్కి ఏడటం మొదలుపెట్టింది. కాబట్టి స్కూల్కి వెళ్ళనని ఆమె ఏం చేస్తుందంటే మరి వాళ్ళ మీద బూట్లు లేవు కాబట్టి నేను స్కూల్కి వెళ్ళను అని చెప్పి గొనుక్కుంటూ సణుక్కుంటూ ఆమె ఏం చేస్తుంది, వాళ్ళని వ్యతిరేకిస్తూ ఉంది. అయితే ఈ సణుగుడు గొణుగుడు దేనికంటే నాకు బూట్లు లేవు, బూట్లు లేకపోతే నేను స్కూల్కి వెళ్ళను అని చెప్పి పిల్ల మారం వేస్తూ ఉంది. అలా సణుగుని గొనుక్కుని ఆ రోడ్డు మీదకి అలా వెళ్ళిపోయింది. స్కూల్కి వెళ్లకుండా, తల్లిదండ్రుల మాట వినకుండా వెళ్ళిపోయింది. ఆ రోడ్డు మీదకి వెళ్ళేసరికి అక్కడ ఏం జరుగుతుందంటే ఒక వ్యక్తి కనపడ్డాడు ఆ పిల్లకి. ఆ వ్యక్తికి కాళ్ళు లేవు, రెండు చేతులతో పాక్కుంటా వెళుతూ ఉన్నాడు. తన శరీరాన్ని రెండు చేతుల మీద భారాన్ని లాగుతూ ఆ యొక్క కుంటివాడు ఎంతో ప్రయాసపడి మరి తన రెండు చేతులతో పాకుతూ మరి లేదా ఆ బండికి 4 చక్రాల బండిని మరి యొక్క 3 చక్రాల బండిని మరి యొక్క చేతితో తిప్పుతూ ఎక్కి ఎంతో ప్రయాసపడుతూ వెళ్తూ ఉన్నాడు. ఈ యొక్క బాలిక, ఈ బిడ్డ అతనిని చూసింది. అతనిని చూసిన వెంటనే ఆశ్చర్యంగా అతని వెంకే చూస్తూ ఉంది. ఈ చూస్తున్నటువంటి సమయంలో తనలో ఉన్నటువంటి ఆ కోపము కానీ, తనలో ఉన్నటువంటి ఆ సణుగుడు కానీ, తనలో ఉన్నటువంటి ఆ గొనుగుడు కానీ ఆమెకు మాయమైపోయి కళ్ళంట నీళ్ళు వస్తూ ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ చిన్న ఉపమానములో మనం గమనించవలసినది, ఆ బిడ్డ సణుగుతుంది, గొణుగుతుంది, తల్లిదండ్రులను మరి విసిగించి బయటకు వచ్చిన తర్వాత ఒక దృశ్యాన్ని చూసి ఆ సణుగుడు గొణుగుడు అన్నీ కూడా మటుమాయమైపోయి కళ్ళంట నీళ్లు కారుస్తుంది. ఆ పిల్ల దుఃఖపడుతూ ఉంది. అంటే తన హృదయంలో ఏ ఆలోచన వచ్చి ఉంటుందండి? ఏ ఆలోచన వచ్చి ఉంటుంది? అయ్యో, నేనైతే బూట్ల కోసము మమ్మ నాన్నని ఏడిపిస్తూ ఉన్నాను, విసిగిస్తూ ఉన్నాను, సణుక్కుంటూ ఉన్నాను, గొనుక్కుంటూ ఉన్నాను. కానీ అతనికి అసలు కాళ్ళే లేవు. కాబట్టి బూట్లు లేకపోయినాయి. దేవుడు నాకు చక్కని కాళ్ళు ఇచ్చాడు, అతనికి అసలు ఆ కాళ్ళు కూడా లేవు, కానీ నాకు నడవటానికి కాళ్ళు ఇచ్చాడు అని చెప్పి ఆ బిడ్డ ఆలోచన చేసి వెంటనే ఆ యొక్క ఏడుపును దుఃఖాన్ని మానివేసి తన యొక్క తల్లిదండ్రులకు వచ్చి పుస్తకాలు తీసుకుని పాఠశాలకు వెళ్ళిపోయింది. ప్రైజ్ ద లార్డ్.
ప్రైజ్ ద లార్డ్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులాల, మనలో ఉన్నటువంటి ఆ యొక్క సణుగుడు గొనుగుడు అనేది మనల్ని ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే దేవుని వద్దకు చేరకుండా, దేవుణ్ణి స్తుతించకుండా, దేవుణ్ణి ఆరాధించకుండా, దేవుణ్ణి మహిమపరచకుండా మనల్ని అడ్డగించేటువంటి మొదటి శత్రువు ఏంటంటే సణుగుడు అని ఇక్కడ లేఖనం మనకి తెలియజేస్తుంది. అయితే మనము చేయవలసినటువంటి పని ఏమిటి అని మనం ఒక ఆలోచన చేస్తే ఫిలిప్పీలకు రాసిన లేఖలో దేవుడు మనకు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. చూడండి, ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖ 2వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. కనుక ప్రియ మిత్రులారా, నేను మీతో ఉన్నప్పుడు మీరు నాకు విధేయులు ఉన్నదానికంటే నేను మీకు దూరముగా ఉన్నప్పుడు మీరు నాకు విధేయులు ఉండుట అత్యవసరము. భయముతో జాగరూకతతో మీరు రక్షణకై శ్రమింపుడు. ఏలయన ఆయన ఉద్దేశమునకు మీరు విధేయులై సమ్మతించున్నట్లు చేయుటకు దేవుడు మీ యందు కార్యసిద్ధిని కలిగించుచున్నాడు. మీరు అన్ని పనులను సణుగు కొనక వివాదములు లేకుండా చేయుడు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద. మనం చేసేటువంటి ప్రతి పని కూడా ఎంతో ఇష్టపూర్వకంగా ఆసక్తిగా చేయాలని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. మీరు చేసేటువంటి అన్ని పనుల్లో కూడా ఏం చేయాలంట? సణుగు కొనకుండా, వివాదములు లేకుండా, తగాదాలు లేకుండా, విభేదాలు లేకుండా నువ్వు ఆ పనిని పూర్తి చేసేటువంటి మనస్తత్వాన్ని నువ్వు కలిగి ఉండు. అప్పుడు దేవుణ్ణి నువ్వు స్తుతించినప్పుడు నీకు దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. అదేవిధంగా మనం చూసినట్లయితే రోమీలకు రాసిన లేఖను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 28వ వచనం చూసినట్లయితే, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన ఉద్దేశానుసారము పిలువబడిన వారికి అన్నియు మంచికే సమకూరునట్లు దేవుడు చేయునని మనకు తెలియను. చూసారా, మనకి మరి వాస్తవంగా మనం నానుడి కూడా ఉంటుంది, ఏది జరిగినా మన మంచికే. కొన్ని మనకు బాధ కలిగిస్తాయి. ఏదైనా జరిగినప్పుడు బాధ కలిగిస్తాయి, అబ్బా ఇది ఎందుకు జరిగిందిరా, ఇలా జరగకుంటే బాగుండేదని. కానీ దేవుని యొక్క ఉద్దేశం ప్రకారము ఏది జరిగినా మన మంచికే. ఇక్కడ వాక్యంలో దేవుడు అన్నీ మంచికే నీకు సమకూరుస్తూ ఉంటాడని లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రభువు నీకు చేసినటువంటి మేలును వరుసగా జ్ఞాపకం తెచ్చుకొని ప్రభువుని స్తుతించమని ఇక్కడ వాక్యం మనకి బోధిస్తూ ఉంది. ప్రభువుని స్తుతించడానికి నువ్వు ఎప్పుడు కూడా వెనకాడకూడదని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. ప్రభువుని స్తుతించాలంటే నువ్వేం చేయాలంటే మరి ప్రభువు చేసినటువంటి ఆ యొక్క మేలులను నువ్వు జ్ఞాపకం చేసుకోమని యొక్క లేఖనం మనకు తెలియజేస్తూ ఉంది. నువ్వు ఎప్పుడు కూడా సణుగు కొనవద్దు. నువ్వు సణుగుడు అనేది నీ హృదయంలో ఉంటే ఇక నువ్వు దేవుణ్ణి స్తుతించలేవు. నువ్వు దేవుని స్తుతించలేకపోతే కారణం ఏంటంటే నీలో ఉన్నటువంటి సణుగుడే. నువ్వు దేవుణ్ణి ఎప్పుడు కూడా నిందించవద్దు, అదే నీకు స్తుతికి అడ్డముగా ఉన్నది. ఆయన మార్గాలు నీకు ఇప్పుడు తెలీదు, ఆయన చేసే కార్యాలు మరి కంటికి కనబడవు, చెవికి వినపడవని వాక్యం మనకి బోధిస్తూ ఉంది. కాబట్టి భవిష్యత్ కాలంలో ఆయన మేలు కలుగుటకై సమస్తాన్ని కూడా నీకు సమకూరుస్తాడనేటువంటి ఆ యొక్క సత్యాన్ని నువ్వు నమ్మి విశ్వసించి ప్రభువుని స్తుతించడానికి నువ్వు ప్రయత్నం చేయాలని యొక్క లేఖనం మనకి తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే అపోస్తులైనటువంటి పౌలు గారు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన ఎన్ని చిత్రహింసలు పడ్డాడంటే అపోస్తుల కార్యాలు మనం చూసినట్లయితే ఎన్ని చిత్రహింసలు పడ్డారు. చెరసాలలో పెట్టారు, కొరడాలతో కొట్టారు, మరి ఆ చెరసాల్లో పెట్టి వారిని బంధించినప్పుడు ఆ యొక్క వస్త్రాలు చింపేశారు, మరి కర్రలతో కొట్టారు. అయినప్పటికీ కూడా ఆయన దేవుని స్తుతించడము ఎన్నటికీ కూడా విడవలేదు. స్తుతిస్తూ ఉండగా గొప్ప శక్తి వచ్చి ఆ యొక్క చెరసాలను మరి పునాదులు కూడా కదిలివేసింది అన్నాడు. కాబట్టి తన జీవితంలో ఎన్నో శ్రమలు వచ్చినాయి, ఎన్నో చిత్రహింసలకు గురయ్యాడు, మరి చెరలో నివాసం ఉండవలసి వచ్చింది. అయినప్పటికీ కూడా ఆయన స్తుతించడం అనేది మానలేదు. కాబట్టి నీలో ఉన్నటువంటి ఆ యొక్క మరి పరిస్థితి శ్రమలను బట్టి
మరి నువ్వు పడేటువంటి బాధలు, కష్టాలు, శోధనలు, బలహీనతలు వీరన్నిటిని బట్టి కూడా నువ్వేం చేయాలంటే సణుగు కొనక దేవునిని స్తుతించడానికి నువ్వు ప్రయత్నం చేయమని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. ఇంకా మాట చూసినట్లయితే ఫిలిప్పీలకు రాసిన లేఖ మరి 4వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చూద్దాం. 11వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానించుకున్నట్లయితే, నేను ఏదో నిర్లక్ష్యపరచబడి తిని అనే అభిప్రాయముతో మీతో ఇట్లు పలుకుటలేదు. ఏలన నాకు ఉన్నవానితో సంతృప్తి పొందుట నేను నేర్చుకొంటిని. చూసారు, ఇక్కడ వాక్యం మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. 12వ వచనంలో, కలిమిలేములలో ఉండుట అననేమియో నాకు తెలియను. నాకు ఆకలిగా ఉన్నా లేక కడుపు నిండి ఉన్నా, నాకు కొద్దిగా లభించినను లేక ఎక్కువగా లభించినను, ఎప్పుడు ఎచ్చటను సంతృప్తిగా ఉండుట అను రహస్యమును నేను నేర్చుకుంటుని. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చూసారా ఎంత చక్కని వాక్యమో చూడండి. కాబట్టి ఈ యొక్క శ్రమలలో ధైర్యం తెచ్చుకుంటే, మన శ్రమలలో ధైర్యం తెచ్చుకునేటువంటి వాక్యాలు ఆయన చెప్తున్నాడు చూడండి. నాకు ఆకలిగా ఉన్నప్పుడు, కడుపు నిండినప్పుడు, కొద్దిగా లభించినప్పుడు, ఎక్కువగా లభించినప్పుడు, ఎప్పుడైనాను ఎచ్చటైనను నేను సంతృప్తిగా ఉన్న దాంట్లోనే సంతృప్తిగా ఉండటం అనేటువంటి రహస్యాన్ని నేను తెలుసుకున్నాను అని చెప్పి ఇక్కడ వాక్యం మనకి మరి ఫిలిప్పీలు సంఘానికి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇన్ని శ్రమలు, ఇన్ని ఇబ్బందులు, ఇన్ని ఇరుకులు, ఇన్ని శ్రమలు, చిత్రహింసలు వచ్చినప్పటికీ కూడా మరి సణుగుడు అనేది లేకుండా నువ్వు జీవించినప్పుడు, మరి ఆ సణుగుడు నువ్వు తీసివేసుకున్నప్పుడు, ఇదిగో దేవునికి స్తుతించడానికి నీకు అనుకూలము దారి ఏర్పడుతుందని వాక్యం మనకి బోధిస్తూ ఉంది. కాబట్టి నువ్వు ప్రభువుని స్తుతించకుండా నిన్ను అడ్డగించేది నీలో ఉన్నటువంటి సణుగుడు అని, స్తుతి యొక్క శత్రువు సణుగుడు అని ఈ లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. రెండవదిగా మనం చూసినట్లయితే, స్తుతికి శత్రువు ఎవరంటే, నువ్వు స్తుతించలేకపోవటానికి శత్రువు ఎవరంటే చింతలు, అంటే బాధలు. చింత వాక్యం మనకి చక్కగా మనకి తెలియజేస్తూ ఉంటుంది. చింతలు, మనిషి బాధపడుతున్నప్పుడు లేదా చింతపడుతూ ఉన్నప్పుడు మరి మన శరీరం అంతా కూడా మరి నీరసించిపోద్ది. మరి శరీరంలో మరి శక్తిని కోల్పోతూ ఉంటాం. ఇంకా ఎక్కువ చింతలు ఎక్కువైపోయినప్పుడు, బాధలు ఎక్కువైపోయినప్పుడు మనిషి కృంగి కుషించిపోతూ ఉంటాడు. లేదు, తన యొక్క ఆయుష్కాలము తగ్గిపోతూ ఉంటుంది. లేదా ఇలా బాధపడుతూ ఆ యొక్క వేదన చెందుతూ చింతపడుతూ అలాగే ఉండటం వలన మరి ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తిలో కూడా ఒక వ్యాధి, ఒక రోగం అనేది వచ్చేస్తుంది. అది చింత అనేటువంటిది లేదా కుమిలిపోవటం లేదా బాధపడటం అనేది ఏంటంటే మరి శరీరాన్ని పాడు చేసేస్తుంది. దాని ద్వారా జీవితం అంతా కూడా పాడైపోతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, నీలో బాధ వచ్చినప్పుడు, నీలో కష్టం వచ్చినప్పుడు, నీలో చింతలు ఏర్పడినప్పుడు నువ్వు దేవుని స్తుతించలేకుండా అడ్డగించేస్తుంది అది. కాబట్టి మనిషికి సంతోషం అనేది ఒక పరమ ఔషధం. చూసారా, సంతోషం అనేది పరమ ఔషధం. మందుల కన్నా ఎక్కువగా మరి మనిషి సంతోష పెట్టడం ద్వారా అతడు ఆరోగ్యంగా ఉంటాడని మనము తెలుసుకుంటున్నాం. కాబట్టి మన హృదయంలో ఆనందం, మరి ప్రభువుని స్తుతించుట ద్వారా మన హృదయంలో ఆనందం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. మరి కొన్ని రోగాలకు కూడా మనము దూరంగా ఉంటామని మనము ఈ యొక్క రెండవ శత్రువు ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. చూడండి, ఒక మనిషికి చింత ఉన్నప్పుడు తన యొక్క ముఖములో మరి కళ ఉండదు, అంటే చిరునవ్వు ఉండదు. అంటే ఆ ముఖములో మరి ఒక రకమైనటువంటి విచారం అనేది మనకి కనబడతా ఉంటుంది. అవునా? కాబట్టి ఎప్పుడైతే ఆ యొక్క మనిషిలో మరి ఆనందము, సంతోషము అనేది ఆరోగ్యము అనేది ఉంటుందో ఆ ముఖములో చక్కని కళ, చిరునవ్వుతో కనబడుతూ ఉంటాడు.
అది మన ఆయుష్కాలాన్ని పెంచుతుందని లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి నువ్వు ప్రభువుని స్తుతించలేకపోవటానికి ప్రధానమైనటువంటి శత్రువు ఏంటంటే, ఒకటి సణుగుడు, రెండవది చింత లేదా బాధలు. చూడండి, వాక్యం మనకు చక్కగా హెచ్చరిక చేస్తూ ఉంది. మలాకీ గ్రంథంలో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, అక్కడ చక్కగా వ్రాయబడి ఉంది. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం, నా ఎడల భయభక్తులు చూపు మీపై నా రక్షణ సూర్యుని వల్ల ఉదయించి భానుకిరణం వలె మీకు ఆరోగ్యం కొనివచ్చును. మీరు బీళ్లకు పోవు లేగల వలె గంతులు వేయుదురు. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, నిజమైనటువంటి సంతోషం, నిజమైనటువంటి ఆనందం మనం ఎక్కడ పొందుతామంటే, చూడండి, మరి నిజమైనటువంటి ఆనందాన్ని ఎక్కడ పొందుతామంటే క్రీస్తుని మనము స్తుతించుటలో, క్రీస్తుని మనము అనుసరించుటలో, క్రీస్తుని మనము కొనియాడుటలో. ఇదిగో ఆయన ఏమంటాడంటే, మీకు ఆరోగ్యమును భానుకిరణము వలె మీకు ఆరోగ్యము కొనవచ్చును, లేగదోడల వలె మీరు గంతులు వేయుదురు. అంటే హృదయంలో మరి అంతరంగం నుండి మన ప్రభువును స్తుతించిన కొలది మనలో ఉన్నటువంటి చింత అంతా కూడా ఏమైపోద్ది, మాయమైపోద్ది. దేవుని యొక్క ఆశీర్వాదం మనకు లభిస్తూ ఉంది. ఆయన రెక్కల కింద మనము దాగుకొని ఉండటం వలన మనకి ఆరోగ్యం కలుగుతుందని ఇక్కడ దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. ఒక మనిషి ఆరోగ్యంగా ఉన్నాడంటే మరి అతనికి మరి చింత లేదు, బాధ లేదు అని చెప్పి మనం ఆలోచన చేయొచ్చు. ఏ వ్యక్తి అయితే చింతలు మరి బాధలు మరి కష్టాలు వస్తున్నాయో అప్పుడు మనిషి శారీరకంగాను మానసికంగాను కృంగిపోతూ తన ముఖ కవళికలన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. అందుకనే ప్రభు మనకి ఈ వాక్యంలో తెలియజేస్తున్నాడు, దేవునిని నువ్వు స్తుతించుట ద్వారా నువ్వు ఆనందాన్ని సంతోషాన్ని నువ్వు రెట్టింపు చేసుకోవచ్చు అని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. ప్రతి ఒక్కరికి కూడా మరి సంతోషంగా ఉండాలని ఉంది కదా, ఆనందంగా ఉండాలని ఉంది కదా, మరి నేను చక్కగా జీవించాలని ఉంది కదా. అయితే ఈ లోకమైనటువంటి ఆశలను బట్టి మనకి చింతలు మన మీద దాడి చేస్తూ ఉన్నాయి. కీర్తనకారుడు చెప్తున్నాడు. చూడండి, కీర్తనకారుడు దావీదు గారు రాసినటువంటి కీర్తనకారుడు ఒకసారి చూసినట్లయితే అక్కడ చక్కని మాటలు మనకి రాయబడి ఉన్నాయి. 16వ అధ్యాయం చూడండి ఒకసారి. 16వ అధ్యాయము 11వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 11, జీవమునకు చేర్చు మార్గమును నాకు చూపింతువు, నీ సన్నిధిలో నేను పూర్ణానందమును పొందుదును, నీ కుడి చేతిలో శాశ్వత సుఖములు కలవు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, నేను చూడండి దావీదు గారు చేసిన ప్రార్థన, జీవమునకు చేర్చు మార్గమును నాకు చూపిస్తావు. ప్రభువే మనకి మార్గాన్ని చూపిస్తాడు. ఏమిటి ఆ మార్గం? ఈ భూలోకంలో మనము జీవిస్తున్నటువంటి ఈ స్థితిలో దేవుడు మనకు చూపించేటువంటి మార్గము ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే మరి దావీదు గారి ద్వారా ఆయన జీవమునకు చేర్చు మార్గము, జీవమునకు చేర్చేటువంటి మార్గాన్ని నువ్వే నాకు చూపించగలవయా అని చెప్తున్నాడు ఇక్కడ వాక్యములో. అయితే భూమి మీద మరి మనము సమయమును ఆదా చేసుకున్నటకు మరి శ్రేష్టమైనటువంటి మార్గము ఏమిటి అంటే మరి ప్రభువుని స్తుతించుట. ఈ స్తుతి హృదయాలని సంతోషపెడుతుంది, నీలో ఉన్న చింతనంతా కూడా మరి తరిమి వేస్తూ ఉంది, హృదయాన్ని ఆనందింపచేస్తూ ఉంది. అందుకనే ప్రభువు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే ఆయన మంచి దేవుడు, ఆయన మంచి దేవుడు. ఎందుకనంటే నువ్వు సంతోషంగా ఉండాలని, నువ్వు ఆనందంగా ఉండాలని, అందుకనే ప్రభు ఆశీర్వదించేటప్పుడు అంటాడు, నీకు శాంతి సమాధానము కలుగునుగాక. ఆ శాంతి సమాధానం వల్లనే మన హృదయము ఆనందంగా ఉంటుంది, మనము ఎంతో ఆనందంగా జీవిస్తూ ఉంటాం. అప్పుడే మనం ప్రభువుని స్తుతిస్తాం. కాబట్టి చింత అనేటువంటిది మన హృదయంలో ఉండటం వలన మనము ప్రభువుని మరి స్తుతించలేకపోతూ ఉన్నాం. అందుకనే వాక్యాలు మనకి హెచ్చరిక చేస్తున్నాయి. మంచి దేవుడు నా యేసయ్యా, చింతలన్నీ బాపునయ్యా,
హృదయ వాంఛతో చేరిన వారికి శాంతి జీవం ఈచునయా. మంచి దేవుడు నా యేసయ్యా, చింతలన్నీ బాపునయా. హృదయ వాంఛతో చేరిన వారికి శాంతి జీవం ఈచునయ. మహిమా ఘనత ప్రభావము నీకే, మహిమా ఘనత ప్రభావము నీకే. మంచి దేవుడు నా యేసయ్యా, చింతలన్నీ బాపునయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, దావీదు గారి వాక్యం మనకు తెలియజేస్తున్నాడు. జీవమునకు చేర్చేటువంటి మార్గమును నువ్వు నాకు తెలియజేస్తావయ్యా. చూడండి, వాక్యంలో ఎంత స్పష్టంగా తెలియజేయబడుతూ ఉందో. కాబట్టి నీ సన్నిధిలో నేను పూర్ణానందమును పొందుదును, సంతోషాన్ని పొందుతా. ఎప్పుడు? నీ సన్నిధిలో ఉన్నప్పుడు. నీ సన్నిధిలో ఉండటం అంటే నిన్ను స్తుతించినప్పుడు, నిన్ను ఆరాధించినప్పుడు, నిన్ను మహిమపరిచినప్పుడు, నిన్ను గర్వపరిచినప్పుడు, నిన్ను ప్రార్థించినప్పుడు, నీ సన్నిధిలో నేను మోకరించినప్పుడు నేను సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందుకుంటా. కానీ నేను మోకరించలేకపోతున్నానే, నిన్ను స్తుతించలేకపోతూ ఉన్నానే, నిన్ను గణపరచలేకపోతూ ఉన్నానే, నిన్ను మహిమపరచలేకపోతూ ఉన్నానే. దీనికి కారణం ఏమిటి అంటే నాలో ఉన్నటువంటి చింతలు, నాలో ఉన్నటువంటి బాధలు. ఈ చింత, ఈ కష్టాలు, ఈ బాధలు నిన్ను దేవుని స్తుతించకుండా నిన్ను దూరం చేస్తున్నాయన్నటువంటి విషయాన్ని యొక్క వాక్యం మనకు చక్కగా బోధిస్తూ ఉంది. కాబట్టి నువ్వు ప్రభువుని స్తుతించలేకపోవటానికి శత్రువు ఎవరు అంటే చింతలని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. కాబట్టి చింత మన మీద దాడి చేసినప్పుడు దేవుణ్ణి స్తుతించుట చాలా కష్టం. ఎందుకనంటే మనము ఆ చింతల్లోనే మనం ఉంటాం, ఆ బాధల్లోనే మనము ఉంటాం. అందువలన ఈ స్తుతించటానికి మనం పెట్టేటువంటి స్తుతి కేకలు మన హృదయంలో బయలుదేరకుండా అడ్డగించడానికి చింత ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కాబట్టి అయినప్పటికీ కూడా పట్టుదలతో ప్రభు పాదముల చింత కూర్చుని స్తుతించుట మనం ప్రారంభిస్తే కొన్ని నిమిషాల్లోనే మనలో ఉన్నటువంటి చింతంతా కూడా మటుమాయమైపోతుందని విశ్వసించి నువ్వు ప్రభువుని స్తుతించాలి. ఎందుకంటే ప్రభు ఇచ్చేటువంటి సంతోషము హృదయం అంతా కూడా నింపబడుతూ ఉంది. ఎప్పుడైతే నీ హృదయము సంతోషముతో నింపబడిందో అప్పుడు నీలో ఉన్నటువంటి ఆ చింతలు అన్నీ కూడా తొలగిపోతాయని వాక్యం మనకి బోధిస్తూ ఉంది. కాబట్టి నీ సన్నిధిలోనే నేను సంపూర్ణమైనటువంటి ఆ సంతోషాన్ని నేను పొందుకుంటానని ఇక్కడ దావీదు గారు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి వాక్యాన్ని మనం ధ్యానించుకునే సమయంలో ఎంత మంచి దేవుడవయ్యా, చింతలన్నీ తీరెనయ్యా, నా చింతలన్నీ తీరెనయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, చింతలన్నీ తీరెనయ్యా. సంతోషం ఎక్కడ ఉందని, సమాధానం ఎక్కడ నాకు దొరికేనని, సంతోషం ఎక్కడ ఉందని, సమాధానం ఎచ్చట నాకు దొరికేనని, జగమంతా వెదికాను, జనులందరినడిగాను, జగమంతా వెతికాను, జనులందరినడిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను, చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. ప్రేమ అనేది ఎక్కడ ఉందని,
క్షమనేది అచట నాకు దొరికేనని, ప్రేమ అనేది ఎక్కడ ఉందని, క్షమనేది అచట నాకు దొరికేనని, బంధువులలో వెతికాను, స్నేహితులను అడిగాను, బంధువులలో వెతికాను, స్నేహితులను అడిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను, చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. ఎంత మంచి దేవుడవయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. సత్యమనేది ఎక్కడ ఉందని, నిత్య జీవమనేది అచట నాకు దొరికేనని, సత్యమనేది ఎక్కడ ఉందని, నిత్య జీవమనేది అచట నాకు దొరికేనని, ఎందరినో మొక్కాను ఏమేమో చూశాను, ఎందరినో మొక్కాను ఏమేమో చూశాను, చివరికది నీలోనే కనుగొన్నాను, చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇదిగో ఈ రాత్రి కాలంలో మనము ధ్యానించుకున్నటువంటి కొద్ది అంశంలో ప్రభువు మనకి 2 వాక్యాలను మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇదిగో దేవుని నువ్వు స్తుతించడం ద్వారా నువ్వు ఆశీర్వాదాలు పొందుకుంటావు. అయితే నువ్వు దేవుణ్ణి స్తుతించలేకపోతూ ఉన్నావు. నువ్వెందుకు స్తుతించలేకపోతున్నావు అంటే, నీలో ఉన్నటువంటి స్తుతికి ఆటంకమైనటువంటి మొదటి శత్రువు సణుగుడు, గొణుగుడు. రెండవ శత్రువును చూసినట్లయితే ఆ రెండవ శత్రువు చింత, లేదా నీకు ఉన్నటువంటి బాధలు. ఇవి నీకు ప్రభువుని స్తుతించడానికి అడ్డముగా ఉన్నాయి. కాబట్టి నువ్వు ఈ అడ్డాలను తొలగించుకొని, మరి అవి నీ మీద దాడి చేస్తున్నప్పటికీ కూడా నువ్వు ప్రభు సన్నిధిలోకి పట్టుదలతో ప్రభు సన్నిధిలోకి వచ్చి ప్రభువుని నువ్వు స్తుతించినట్లయితే, ఇదిగో ప్రేమ కలిగినటువంటి దేవుడు మరి యేసయ్య నిన్ను మరి దీవించడానికి, ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని ఇక్కడ వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. మరి ఈ స్తుతి ద్వారా నువ్వు దీవెనలు పొందుకోవాలని, నీలో ఉన్నటువంటి ఆ యొక్క శత్రువులను నీవు తెలుసుకొని వాటిని నీలోంచి తొలగించుకొని మరి దేవుణ్ణి స్తుతించడానికి నువ్వు ప్రయాసపడాలని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. అందుకనే ప్రతి ఒక్కళ్ళు కూడా మరి తనలో ఉన్నటువంటి శత్రువులను తనే గుర్తించాలి. మనలో ఉన్నటువంటి శత్రువులను మనమే గుర్తించగలిగే విధంగా ఉండి ఆ యొక్క ప్రభువును స్తుతించడం ద్వారా మనము ఆ యొక్క దీవెనలను మనం పొందగలుగుతామన్న వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. ఎందుకనంటే స్తుతిలో శక్తి ఉందని ప్రభువు చెప్తూ ఉన్నాడు. స్తుతిలో శక్తి ఉందని ప్రభువు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఒక తండ్రి కుమార్తె మరి వివాహానికి వెళ్తూ ఉన్నారు. ఒక చోట వివాహం జరుగుతూ ఉంటే ఆ వివాహానికి వాళ్ళు వెళ్తూ ఉన్నారు. వెళ్తూ మరి మార్గ మధ్యములో ఒక చిన్న యాక్సిడెంట్ అయింది. తండ్రికి చిన్న చిన్న దెబ్బలు తగిలినాయి. కుమార్తెకు మరి బలమైనటువంటి గాయాలు తగటం వలన మరి స్పృహ తప్పిపోయి మరి ఎవరిని గుర్తించలేనటువంటి స్థితిలో ఆ యొక్క హాస్పిటల్లో ఆ మంచం మీద పడిపోయింది. ఇంకప్పుడు తండ్రి బిడ్డను చూసుకుని ఎంతో వేదన చెందుతున్నాడు. అది మనము చెప్పటానికి కూడా అవలోకనంత విధముగా రోధిస్తూ ఉన్నాడు, మరి వేదన చెందుతూ ఉన్నాడు. ప్రతిరోజు కూడా హాస్పిటల్కి వెళ్తున్నాడు, తన కుమార్తెను చూసుకుంటున్నాడు, ఆ కుమార్తెను మరి పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఎటువంటి మార్పు కూడా కనబడతలేదు, ఎటువంటి మార్పు కనబడతలేదు. ఆ తండ్రిని గుర్తించటం కానీ, నాన్న అని పిలవటం కానీ, తండ్రి వైపు చూడటం కానీ
ఆ బిడ్డ చేయటం లేదు. తండ్రి ఎంతో వేదన చెందుతూ మరి భరించరానటువంటి వేదన పడుతూ ఉన్నాడు. ఆ సమయంలో ఒకరోజు హాస్పిటల్కి వెళ్తున్నాడు. వెళ్తా మార్గ మధ్యములో దేవుని ఆత్మ అతనితో మాట్లాడింది. కుమారుడా, నన్ను స్తుతించు. కుమారుడా, నన్ను స్తుతించు అనే స్వరం ఆయనకి వినపడింది. అయినా సరే ఆయన ఎక్కడున్నాడు? చింతలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, కష్టములో ఉన్నాడు. ఈ యొక్క దేవుని యొక్క స్వరం ఆయనకి వినపడటం లేదు. మరలా నీ కుమార్తెను బట్టి నన్ను స్తుతించు. ఓ కుమారుడా, నీ యొక్క కుమార్తెను బట్టి నన్ను స్తుతించు అని దేవుడు స్వరంతో మాట్లాడుతున్నాడు. ఆయన అంటూ ఉన్నాడు, ఒకటికి రెండు సార్లు చెప్పినప్పుడు ఆయన స్వరంతో మాట్లాడుతున్నాడు. నేను స్తుతించలేను అని జవాబు చెప్పేశాడు. నేను చింతలో ఉన్నాను, నేను బాధలో ఉన్నాను, నేను కష్టంలో ఉన్నాను. నా బిడ్డ కళ్ళు తెరవకుండా హాస్పిటల్లో పడి ఉంది. నన్ను గుర్తించటం లేదు, కళ్ళు తెరవటం లేదు. నీ చింతలో ఉన్నాను, బాధలో ఉన్నాను. నువ్వెవరో నేను నిన్ను స్తుతించలేను అని చెప్పేశాడు. మరలా దేవుడు తన స్వరంతో మాట్లాడుతున్నాడు. దేవుని ఆత్మ మరలా, కుమారుడా, నీ కుమార్తెను బట్టి నన్ను స్తుతింపుము అని చెప్పే స్వరం వినపడుతుంది. అప్పుడు అంటున్నాడు, నా కుమార్తెను మంచం పట్టే స్థితిలో ఉంచింది నువ్వే కదా. నిజముగా నువ్వు ప్రేమగల దేవుడివే అయితే నువ్వు ఎలా ఎందుకు చేస్తావు? ఆపదలోంచి తప్పించే శక్తిమంతుడైనటువంటి దేవుడును నేనే అని నువ్వు చెప్తున్నావు కదా. అయినా నాకెందుకు నా చెయ్యి విడిచిపెట్టావు నువ్వు? నేను నిన్ను స్తుతించను, ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను నిన్ను స్తుతించను. నా బిడ్డను ఇలాంటి స్థితిలోకి తీసుకొచ్చావు నువ్వు, కాబట్టి నేను స్తుతించను అని చెప్పేశాడు. మరలా కొద్ది దూరం నడిచిన తర్వాత దేవుని ఆత్మ మరలా, కుమారుడా, నన్ను స్తుతింపము, నీ కుమార్తెను బట్టి నన్ను స్తుతింపము. నేను నిన్ను స్తుతించనంటే స్తుతించను. నేను ఉన్న పరిస్థితిలో నేను నిన్ను స్తుతించలేనయ్యా, నన్ను అడగబాకు. నేను చింతలో ఉన్నాను, నేను బాధలో ఉన్నాను, నేను కష్టములో ఉన్నాను, నేను దుఃఖములో ఉన్నానయ్యా. నా బిడ్డను బట్టి నేను నిన్ను స్తుతించలేనంటున్నాడు. ఆసుపత్రి గుమ్మం దాకా వెళ్ళాడు. గుమ్మం దాకా చేరిన తర్వాత, కుమారుడా, నీ కుమార్తెను బట్టి నీవు నన్ను స్తుతింపము అని మరలా అడిగాడు. అయినా సరే ఆయన అదే చెప్పాడు. వార్డులోకి వెళ్ళాడు. వార్డులోకి వెళ్ళిన తర్వాత దేవుని ఆత్మ, కుమారుడా, నీ కుమార్తె యొక్క పరిస్థితిని బట్టి నీవు నన్ను స్తుతించమన్నాడు. నేను స్తుతించనంటే స్తుతించనయా అని చెప్తున్నాడు. నడుచుకుంటూ బెడ్ దాకా వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత కుమారుడా, నీ బిడ్డ ఉన్న పరిస్థితిని బట్టి నీవు నన్ను స్తుతించు అని స్వరం వినపడినప్పుడు ఒకసారి బిడ్డను చూశాడు. చూసిన తర్వాత వెంటనే ఆయన హృదయం ఒక్కసారిగా బ్రద్దలైపోయింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క ఆత్మ ఆ యొక్క కుమారుడితో మాట్లాడుతూ, ఇదిగో నీ బిడ్డను స్థితిని బట్టి నువ్వు నన్ను స్తుతించు అని అడుగుతున్నప్పటికీ కూడా ఆయన స్తుతించలేను. ఎప్పుడైతే బిడ్డను చూశాడో ఆ ప్రేమను బట్టి, బిడ్డ ఉన్న పరిస్థితిని బట్టి వెంటనే ఆయన ఏం చేశాడు? హృదయం అంతా కూడా బద్దలైపోయింది. కన్నీరు కార్చేశాడు. దుఃఖం వచ్చేసి ప్రభువా నీకు స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా అని కన్నీటితో ప్రభువుని స్తుతించడం మొదలుపెట్టాడు. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతం హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతం హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతం హల్లెలూయా.
చూసారా ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే స్వరము వినపడిందో, బిడ్డను చూశాడో, అప్పుడు తన యొక్క హృదయము కట్టలు తెంచుకొని కన్నీరు కార్చి మరి దేవుణ్ణి స్తుతించడం, స్తోత్రమయ 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 కన్నీటితో ప్రభువుని స్తుతించడం మొదలుపెట్టాడు. తెరవబడినటువంటి ఆయన హృదయం నుండి వరద వలె స్తుతులు వచ్చేస్తున్నాయి. స్తుతిస్తున్నాడు దేవుణ్ణి. ఎందుకంటే తన కుమార్తె యొక్క స్వస్థతను గురించి ప్రభు పలికినటువంటి మాటలను జ్ఞాపకపరుచుకుంటూ ఆయన దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి, దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి, దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. ఆయన పరక్రమ కార్యము బాటి, ఆయన పరక్రమ కార్యము బాటి, ఆయన ప్రభవమును, ఆయన ప్రభవమును, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి, దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే ఆ యొక్క అదే సమయంలో దేవుని యొక్క ఆత్మ ఆయన కుమార్తె మీదకు బలముగా దిగివచ్చను. ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడైతే ఆ బిడ్డ దగ్గర మోకరించి స్తుతి 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 అని ప్రార్థిస్తూ మరి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాడో, వెంటనే దేవుని యొక్క ఆత్మ ఆ యొక్క బిడ్డ మీదకి, ఆ యొక్క బిడ్డ పడుకుని ఉన్న మంచం మీదకి బలముగా దిగివచ్చి వెంటనే ఆ యొక్క దేవుడు స్వస్థత నా బిడ్డకు కలుగచేశాడు. వెంటనే కండ్లు తెరిచి చూసింది. వెంటనే ఏం జరిగింది? కండ్లు తెరిచి చూసినప్పుడు ఆ యొక్క తండ్రికి ఆనందం, ఎంతో ఆనందం, సంతోషం. తనలో ఉన్నటువంటి ఆ యొక్క దుఃఖమంతా కూడా మాయమైపోయింది. బిడ్డ కండ్లు తెరిచేసరికి నాన్నా అని ఆమె బిడ్డ పిలిచినప్పుడు ఆ తండ్రి, ఆ కుమార్తె ఇద్దరు కూడా ఏకమైపోయి ప్రభువా నువ్వు చేసినటువంటి మేలులు ప్రభువా అని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నారు. చూసారా, స్తుతిస్తూ ఉన్నారు. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. గాఢంధకారములో కన్నీటిలో ఎలలో, గాఢంధకారములో కన్నీటిలో ఎలలో కృషించిపోనీయక కృపలతో బలపరచితివి, కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరి యొక్క ఉపమానం బట్టి మనం చూసినట్లయితే దేవుని స్తుతిలో ఎంత శక్తి ఉందో మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది. ఎప్పుడైతే నువ్వు దేవుని స్తుతిస్తావో, ఎప్పుడైతే దేవుణ్ణి మహిమపరుస్తావో, ఆ స్తుతిలో నుంచి నీకు దేవుని యొక్క అద్భుతాలు, దేవుని యొక్క మేలులు, దేవుని యొక్క ఆశీర్వాదాలు బలముగా నీ మీదకి దిగి వస్తాయని వాక్యాలు మనకి బోధిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, వినినటువంటి యొక్క చిన్న వాక్యాన్ని, దేవుడు మనకి తెలియజేసినటువంటి చిన్న వాక్యమును బట్టి దేవుని యొక్క శక్తి మన మీదకు, మన కుటుంబం మీదకు బలముగా దిగి రావాలి అంటే మనం ఏం చేయాలి? దేవుని స్తుతించాలి.
అయితే మనం ఎందుకు స్తుతించలేకపోతున్నామంటే మనలో మరి స్తుతించటానికి అడ్డగించేటువంటి కారణాలు, శత్రువులు బైబిల్ గ్రంథం ద్వారా మరి ప్రభువు 2 విషయాలను మనకి తెలియజేశారు. ఒకటేంటంటే సణుగుడు. నీలో సణుగుడు, గొణుగుడు ఉన్నప్పుడు నువ్వు దేవుణ్ణి స్తుతించలేకపోతావు. రెండవది నీలో చింత. ఈ చింతలనేది, బాధలనే నీలో ఉన్నప్పుడు దేవుని స్తుతించలేవు. కాబట్టి దేవుణ్ణి స్తుతించకుండా అడ్డగించేటువంటి ఈ యొక్క 2 విషయాలను కూడా నువ్వు జ్ఞాపకపరుచుకొని మరి ఇవి ఆటంకము కలగకుండా ఉండటానికై అవి దాడి చేసినప్పటికీ కూడా నువ్వు పట్టుదలతో ప్రభువు దగ్గరికి చేరి స్తుతించి ఆయన నుంచి మేలు పొందాలని ఈరోజు దేవుడు తన వాక్కు ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. బిడ్డ, రా నా వద్దకు రా, నిన్ను ఆశీర్వదిస్తాను, పరలోకములో ఉన్న ప్రతి ఒక్క ఆశీర్వచనాన్ని నీ మీద కుమ్మరిస్తానని ఆది నుండి కూడా ఇప్పటి వరకు కూడా మరి నజరేయుడైనటువంటి యేసు ప్రభు మనకి తెలియజేస్తున్నాడు. కాబట్టి